హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బర్దిష్ వ్లాగ్స్. నేను మీ రమాని. ఈరోజు నేను మీ అందరి కోసం మోతీచూర్ లడ్డుని బూందీ గంటే అవసరం లేకుండా, బూందీ కొట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా ఇష్టంగా తింటారండి ఈ లడ్డుని. అచ్చం మనం స్వీట్ షాప్లో కొంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుందండి. అదేవిధంగా తయారు చేయడం కూడా ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఇక్కడ నేను 150 గ్రామ్స్ శనగపిండి తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నానండి. ముందు కలిపే వీడియో అనేది మిస్ అయింది, ఏమనుకోకండి. కొంచెం కొంచెం వాటర్గా పోసుకొని మనం బూందీ కొట్టేటప్పుడు ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకుండా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని కాగుతున్నటువంటి ఆయిల్లో ఒక గంటతోటి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అంటే మనం అప్పాలు వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసుకోవాలి. వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాతకి ఒక గంటతోటి మనం కొంచెం అటు ఇటుగా అంటే ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అవుతుంది. మనం బాగా కూడా వేయించకూడదండి, వేయించితే మనకి లడ్డు అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కొంచెం మనం బూందీని అయితే ఏ విధంగా వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాతకి మళ్ళీ మనం మిగిలిన పిండిని కూడా వేసుకొని మనం ఈ విధంగా వేయించుకోవాలి. మనకి చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మనం వేయించి పక్కకు పెట్టుకోవాలి. మనం సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాలలో మనకి మోతీచూర్ లడ్డు అనేది అయిపోతుందండి. ఈ విధంగా మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మొత్తం కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం ఒక మెత్తటి పౌడర్, అంటే మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. చూసిర్రా ఎంత బాగుందో, చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా. అంటే మనం బూందీ కొట్టి అట్లా టైం వేస్ట్ కాకుండా అందరికీ ఈ విధంగా అయితే ఈజీగా చేసుకోవచ్చండి. తర్వాతకి నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి షుగర్ కూడా తీసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని తీసుకున్నటువంటి షుగర్ని అందులో వేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకున్నానండి. ఈ లడ్డుకి మనకి పాకం అనేది బాగా రావాల్సిన అవసరం కూడా లేదండి. కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. లడ్డు కలర్ఫుల్గా ఉండడం కోసం ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసాను. మీ ఇష్టం, మీకు వద్దు అనుకుంటే వేసుకోకండి. కాకపోతే మనకు మోతీచూర్ లడ్డు అంటే మనకి కలర్ కంపల్సరీ కదా, అందుకే వేసుకున్నాను. తర్వాతకి మనకు ఆ సిరప్ తయారైన తర్వాతకి మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకోవాలండి, చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. తర్వాతకి మీ దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాతకి ఈ విధంగా లడ్డుగా చుట్టుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందంటే మీరు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఈజీగా మోతీచూర్ లడ్డుని ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు కూడా పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. పండగలకి కూడా మనం ఇంట్లోనే స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చింది నిజంగా. మనం షాప్లో కనుక కొనుక్కొని తెచ్చుకుంటే టేస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చిందండి. మంచిగా ఉంది కదా ఈ విధంగా తయారు చేయడం. బూందీ కొట్టే పని లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎంత బాగుందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.